ఎందుకు రాదు అలా ఉంది? ఇది ఈవినింగ్ 7:00 జరిగింది. అసలు ఏమైందో తెలీదు. అలా స్ట్రక్ అయిపోయి ఉండిపోయింది. నోరు అలా తెరిచి కళ్ళు కూడా బ్లింక్ చేయట్లేదు. నాకు పిచ్చ భయమేసింది. తర్వాత ట్రై చేశా. వాటర్‌లో వేసాను. నా దగ్గర ఉన్న సిరప్ వేస్తే అప్పుడు కొద్దిగా ఇలాగా ఊపిరి పీల్చుకుంది. తర్వాత ఇంకా కొంచెం మెల్లగా దాని నెక్ దగ్గర ఏంటిలాగా ఎక్కువుంది, కింద చూసారా ఎక్కువుంది అని చెప్పి ఇలా ప్రెస్ చేస్తే ముక్కులో నుంచి, నోట్లో నుంచి నీళ్ళొస్తున్నాయి. అంటే ఇప్పుడు ఎవరైనా నీళ్ళలో పడిపోతే మనం వాళ్ళని బయటకు తీసి ఇలాగా పొట్టనొత్తితే వాటర్ వస్తాయి చూడండి, అలా వచ్చింది. నాకు అసలు పిచ్చ భయమేసింది. అసలు చనిపోయింది. దాని బాడీకి కూడా అసలకి తేలేసినట్టు ఉంటది చూడండి అలాగా. నాకు ఇంక చెప్పడం రావట్లేదు. ఎప్పుడైతే ఆ సిరప్ కొంచెం వాటర్‌లో ఏసానో దాని బాడీ అంతా స్కిన్ వదులుతది కదా! వైట్ కలర్‌ది నార్మల్‌గా టార్టాయిస్ అలా వదులుతా ఉంటాయి. అలా వచ్చాయన్నమాట. ఇంక తర్వాత మా హస్బెండ్ ఏం చేశారంటే, "నువ్వు దాన్ని కదిలిస్తూనే ఉండు. అప్పుడేమైనా బతుకుతదేమో" అని చెప్పి చూసారు. ఇప్పుడు కొంచెం మెల్లగా ఒక 2, 3 టైమ్స్ అలా కదిలిస్తా ఉంటే అలా చేసింది. దాని బాడీకి అదేంటంటే విభూది పెట్టాం మేము. తర్వాత ఎండుమిర్చితో దిష్టి తగిలిందేమో అని చెప్పి దిష్టి తీసిన తర్వాత దాని పొజిషన్ కొంచెం ఇలా కదులుతుంది. నేను అంటే ఇటువైపు ఎందుకు అలా రివర్స్ పెట్టానంటే అదిగోండి అలా పడుతుంది. ఇందాక దాకా చలనం లేదసలు. ఒక విధంగా చెప్పాలంటే కోమాలో వెళ్ళిపోతే పేషెంట్ ఎలా ఉంటాడు, చనిపోతే ఎలా ఉంటారు పేషెంట్ అలా ఉంది. నాకు ఇంకా అవుట్ ఏమో అని పిచ్చ భయమేసింది తెలుసా. ఇంక తర్వాత ఇప్పుడు 1 అవర్ నుంచి టెన్షన్ పడిపోతున్నాము. అలాంటిది ఇప్పుడు కొంచెం అలా నడుస్తుంది. నాకు అయినా డౌటే వచ్చిందండి అసలకి. మా హస్బెండ్ అది వారణాసిలోదో విభూది ఏమో నాకు తెలీదు అది. మేము మా పూజ గదిలో ఉంటదది. మేము పూజిస్తూ ఉంటాము. అది రాసిన తర్వాత అది వచ్చిందనమాట ప్రాణం. ఇది నిజం. నేను ఇప్పుడు దాకా ఏదో చెప్తారులే అని అనుకున్నా గానీ నేను నా కళ్ళతో చూసాను. అప్పుడు కళ్ళు తెరిచింది. ఇప్పుడు చూడండి అసలు ఎంత చలాకీగా ఆడుతుందో. నిజంగా దేవుడే కాపాడాడనిపించింది దాన్ని. మళ్ళీ చనిపోతాడేమో వీడు మెయిల్ అనమాట. అసలు నా చేతిలో వీడిని కొనుక్కున్నప్పుడు కళ్ళు కూడా ఓపెన్ చేయలేదు ఇది తెలుసా. ఫుడ్ కూడా దానికి తెలీదు అసలు ఎలా తినాలి. అసలు ఆ ఫుడ్ అనేది ఎలా తీసుకోవాలో కూడా తెలీదు. 24 కళ్ళు క్లోజ్‌లోనే ఉండే వాటిని నేను కొంచెం మెల్లమెల్లగా యాక్టివ్ చేసి దాని షెల్ ఎంత వీక్‌గా ఉండదో సిరప్ వేసి జిప్ఫిట్ సిరప్, వేరే కొత్త సిరప్ కూడా కాదు. నాకు తెలిసిన ఏకైక మందు జిప్ఫిట్. ఈరోజు కూడా నేను దానికి 2 డ్రాప్స్ జిప్ఫిట్ వేసిన తర్వాత కొంచెం అది ఊపిరి పీల్చుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఆ శివుడిది విభూది రాసామో, ఎప్పుడైతే కొంచెం దిష్టి తీసామో ఎండుమిర్చితో, అప్పుడు ప్రాణం వచ్చింది. పునర్జన్మ అంటే ఇదేనేమో.